బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పర్యటనతో బర్గ్ డ్రగ్ పార్క్ పనులు నిలిచిపోయాయి. బీసీవై అధినేతను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో మత్స్యకారులు ఆగ్రహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. రామచంద్ర యాదవ్ వచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు మాత్రం రామచంద్ర యాదవ్ ను తునికి తరలించారు. ఇక మత్స్యకారులు నిరసనలు పెరగడంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. సమస్య పరిష్కారం కోసం గ్రామానికి వస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాంతో మత్స్యకారులు నిరసన విరమించారు. తమ కష్టాన్ని అర్థం చేసుకుని మద్దతుగా నిలిచిన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కు ధన్యవాదాలను తెలిపారు. బీసీవై మద్దతు తమకు ఆత్మస్థైర్యం పెరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో దానికి 10 రెట్లు వీళ్ళు ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు. రాజయ్యపేట మత్స్యకారులకు సంబంధించిన సమస్య పైన స్పందించడానికి, వారికి మద్దతుగా నిలబడడానికి గత వారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నన్ను రాజమండ్రి హోటల్లో నిర్బంధించారు. ఆ తర్వాత నేను గౌరవ హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని, క్లియర్ డైరెక్షన్స్ తెచ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు వైజాగ్ హోటల్లో నన్ను నిర్బంధించే కార్యక్రమం చేశారు. మా వాళ్ళందరిపైన దాడి చేశారు. మహిళా పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు నేను షెడ్యూల్ మార్చుకొని మళ్ళీ నేను పుంగనూరు వెళ్తున్నానంటే కూడా వినకుండా ఈరోజు నన్ను అడ్డదారుల్లో రకరకాలుగా గందరగోళంగా రోడ్లు ఇవి తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రాజయ్యపేట గ్రామస్తులేమి ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వాళ్ళతో శాంతియుతంగా చర్చించడానికి, వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవడానికి, మత్స్యకారుల యొక్క సమస్య గురించి తెలుసుకోవడానికి వెళ్తుంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, అసలు నా రూట్ మ్యాప్కి కానీ ఈరోజు ఇక్కడ వీళ్ళు వెళ్తున్న రూట్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఈరోజు జరిగిన సంఘటన పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా బీసీవై పార్టీ రాజయ్యపేట మత్స్యకారులకు, గ్రామస్తులకు, రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది. ఇందులో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తీసుకురావడానికి కారణం ఏంటి సార్? అది పోలీసులు సమాధానం చెప్పాలి. ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, నేను షెడ్యూల్ మార్చుకున్నానని చెప్పి క్లియర్గా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఇలాంటి చిన్న చిన్న రూట్లలో, రోడ్డు బాగలేని రూట్లలో నన్ను తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా వీటన్నింటిపైన కూడా తగిన చర్యలు అయితే మాత్రం నేను తీసుకోవడానికి ఖచ్చితంగా రాజయ్యపేట మత్స్యకారులను కలుస్తాను, రైతులని, మహిళల్ని కలుస్తాను. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా తొందరలోనే కలిసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తాం. ఈ రాష్ట్ర ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. మొత్తానికి ఉదయం నుంచి అటు అనకాపల్లి, ఇటు విశాఖపట్నంలో జరిగినటువంటి హైడ్రామాకు తెరబడింది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దెబ్బకి అనకాపల్లి అధికారులు దిగొచ్చారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, గత నెల రోజుల్లో కూడా మొత్తం రాజీపేటలో, నక్కపల్లి మండలం రాజీపేటలో ఈ బర్గ్ డ్రగ్ పార్క్ పెట్టొద్దని వాళ్ళంతా కూడా మత్స్యకారులు, దాదాపు 16 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. వారికి అనేక మంది మద్దతు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా రామచంద్ర యాదవ్ గత వారం క్రితం కూడా ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన మద్దతు ఇచ్చేందుకు ఆ గ్రామానికి వెళ్లేందుకు వస్తుండగా రాజమండ్రిలో ఇదే విధంగా హోటల్లో నిర్బంధించడం జరిగింది. ఆయన తిరిగి పంపేయడం జరిగింది. అనేక విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు తిరిగి వస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కోర్టు ఆదేశాల మేరకు కోర్టు పోలీసులకు కూడా నిర్ణయం తీసుకోండి 10వ తారీఖు అని కూడా చెప్పడం జరిగింది. అయితే 10వ తారీఖులో చెప్పకుండా 11వ తారీఖు నిన్న నోటీస్ ఇవ్వడం, ఢిల్లీ కూడా వెళ్ళి పోలీసు నోటీస్ ఇవ్వడం, మళ్ళీ ఆయన విశాఖ వస్తే ఆ గ్రామం వెళ్లేందుకు ఉదయం నుంచి కూడా ఒక ప్రైవేట్ హోటల్లో నిర్బంధించి ఆయన సిబ్బందిపై కూడా దాడి చేసి అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాక మధ్యాహ్నం వరకు కూడా ఆ మత్స్యకారులు అందరూ కూడా రామచంద్ర యాదవ్ వస్తున్నారని కూడా అక్కడ వంట వార్పు పెట్టుకుని దాదాపు 16 గ్రామాల చెందినటువంటి మత్స్యకారులు 100 మంది రామచంద్ర యాదవ్ కోసం అయితే ఎదురు చూసే
పరిస్థితి ఏర్పడింది. కానీ రామచంద్ర యాదవ్ పోలీసులు నిర్బంధించారు, రానివ్వట్లేదని తెలుసుకున్న మత్స్యకారులు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు పెంచుకుని మొత్తం ఆ రాజీపేట నుంచి కూడా దాదాపు హైవే వరకు కూడా నడిచి వచ్చి పోలీసులు తోచుకుని మొత్తం కూడా ఎవరు లెక్క చేయకుండా దాదాపు హైవే మీద 5 గంటల పాటు హైవేని దిగ్బంధం చేశారు. ఈ హైవేని దిగ్బంధం చేయడంతో దాదాపు అటు 5 కిలోమీటర్లు రాజమండ్రి వైపు ఇటు విశాఖ వైపు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ఇక్కడ ఉంచకూడదని పోలీసులు మరోవైపు ఆయన్ని రాజమండ్రి పంపించే విధంగా నర్సీపట్నం వైపు పంపించడం జరిగింది. ఈ విధంగా మొత్తం పోలీసులు హైడ్రామా నడిపి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడంతో ఒక్కసారిగా మొత్తం మత్స్యకారులు అయితే మొత్తం దిగ్బంధం చేసి ఎట్టి పరిస్థితిలో కూడా రామచంద్ర యాదవ్ ఇక్కడ తీసుకురావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని కూడా చెప్పారు. తప్పని పరిస్థితుల్లో అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇదే పరిస్థితి కనబడతాం. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలి, హామీ ఇచ్చిన అనంతరమే ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పడంతో ఆ హుటాహుటిన రాత్రి ఆమె పొద్దుపోయాక కలెక్టర్ వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సార్ రామచంద్ర యాదవ్ కనీసం తమ మత్తోలి బంధుకు పంపించాలని చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా 4 రోజులు జరుగుతున్న దీనిపై హోంమంత్రి గతంలో కూడా స్పందించారు. మత్స్యకారులని తనకంతా ప్రేమను మత్స్యకారులు ఇబ్బంది పెట్టమని పనులు ఆపిస్తామని చెప్పడం జరిగింది. కానీ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఎవరు మద్దతు ఇచ్చినా వారిని గ్రామాల్లో రానివ్వట్లేదు, మరోవైపు పనులు ఆపుకోవడంతో వీళ్ళంతా కూడా రామచంద్ర యాదవ్ ఆశ్రయించడం జరిగింది. సమస్య అక్కడుండే రామచంద్ర యాదవ్ అయితే మొత్తం మత్స్యకారులకు మద్దతుగా రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఉదయం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు.